జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 29వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం. சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரையடியே போத்தும் போருள் கேளாய் பெற்றாமையுத்து உண்ணும் குலத்தில் பிறந்தும் நீ குற்றேவல் எங்களை கொல்லாமல் போகாதும் இற்றை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எற்றைக்கும் ஏடேடு பிணவிக்கும் உந்தன்னோடு உத்தமேயாவோம் உனக்கே நாமால் செய்வோம் మత్తై నమ్ కామంగల్ మాత్తేలో రెంబావాయ్. భగవత్ ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆచరించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. ఇప్పుడు ఈ పాశురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారండి. ఏమని చెప్తున్నారో చూద్దాము. తెల్లవారక ముందుగానే నీ ఉండెడి తావునకై మేమే స్వయముగా ఏతించి నిన్ను సేవించి ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వుల వలె స్పృహనీయములైన శ్రీపాదములను కీర్తనమునరించుచున్నాము. దీని వలన మేము కోరెడి ప్రయోజనమును వివరించెదము, వినుము. ఓ స్వామి, పశువులను మేపి అవి మేసిన పిదప భుజించడి మా గోపకులమందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలచిన అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండా వీలు లేదు అనగా మాలో పుట్టితివి గనుక స్వీకరించి తీరవలయును. గోవిందా, ఇప్పటి వరకును మేము చెప్పినట్టులా నీవనుకొనుచున్న కేవలము పరై అనడి విశేష వాయిద్యమును డంకా తీసుకొనుటకు కాదయ్యా మేమీ వ్రతాచరణమునకు యత్నించినది. మరి దేని కొరకు అంటే మేము కోరెడి పరై అనునది వేరు. అది ఏమనగా ఏడేడు జన్మముల వరకు ఆత్మ ఉన్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలయును. నీ కొరకై మేము సకలములైన సేవలను ఒనరించు వారలము కావలను. దీనికై ఆటంకములగు ఇతరములైన కోరికలను అన్నింటినీ మా నుండి వెంటనే తొలగించి నశింపజేసడి స్వామి. ఇదియే మేము వాంఛించు పరమ ప్రయోజన విశేషము. చూడండి, గోదా తల్లి ఇప్పటి వరకు కృష్ణుణ్ణి పరై అనే డంకా లాంటి వాయిద్యాన్ని ఇవ్వు అని వ్రత ఆరంభం నుండి అడిగింది కదండి. కానీ ఈ పాశురంలో వ్రత ఫలాన్ని వివరించిందండి. నువ్వు అనుకున్నట్లుగా మేము పరై అనే దానికోసం రాలేదు. మేము అనుకునే పరై వేరు. అది ఏంటి అంటే ఎప్పటికీ ఏడేడు జన్మల వరకు ఇంకా ఆత్మ ఉన్నంత వరకు కూడా నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారంగా మేము ఉండాలి. నీ కొరకే మేము అన్ని పనులను అన్ని సేవలను చేసే వాళ్ళము అవ్వాలి. ఇలాంటి సేవ చేయడానికి ఇలా చేయడానికి ఏదైనా ఆటంకంగా ఉందనుకోండి, మాకు ఇంకేమైనా కోరికలు అవి మమ్మల్ని అడ్డుపడుతూ ఉంటే అవన్నీ కూడా మా నుండి నశింపచేయి స్వామి. ఇదే మేము వాంఛించే పరమ ప్రయోజనము, విశేషమైన పరై అనే వాద్యము. ఏమడుగుతుందండి? స్వామిని శాశ్వతమైన సంబంధాన్ని కోరుతుంది. ఎప్పటి వరకు? అది ఆత్మ ఉన్నంత వరకు కూడా ఆ సంబంధం ఉండాలి అని చెప్తుంది. మేము అజ్ఞానులము, మాకు ఏమీ తెలియదు, ఏదున్నా నువ్వే చూసుకోవాలి, తప్పులున్నా కూడా మన్నించాలి అని నిన్నటి పాశురంలో అడిగింది కదండి. తర్వాత మాకుతోనే శాశ్వతమైన సంబంధం ఉండాలి, అందుకు అడ్డంకంగా ఏమైనా కోరికలు ఉంటే వాటన్నింటినీ నశింపచేయి స్వామి అని అంటుందండి ఆండాళ్ తల్లి. ఇదండి ఈ రోజు పాశురము. రేపు చివరి పాశురంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.